వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలో ఓ బోరుగడ్డ, ఓ వర్ర, ఓ భాస్కర్ రెడ్డి, టీడీపీలో ఓ చంద్రయ్య, ఓ అంజిరెడ్డి. ఇదే రెండు పార్టీలకి తేడా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టా. ఈ తేడా గురించి తప్పకుండా మనం తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక భవిష్యత్ తరాలకు దిక్సూసైన నేతలు కానీ ఉంటే, అలాంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే అది ఎలా ఉంటుంది? అదేవిధంగా ఒక దరిద్రపు కొట్టు సోషల్ మీడియాని పెంచి పోషించి సైకోల్లాగా తయారు చేసి, కేవలం సోషల్ మీడియానే కాదు ఆ పార్టీ తరపున లీడర్స్ని కూడా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని సైకోల్లాగా జనం మీదకి వదిలితే ఆ టైంలో అలాంటి ప్రభుత్వం ఉంటే మన భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయనడానికి ఈ రెండు నేను చెప్పబోయే రెండు పెద్ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నుంచే ఆయన పార్టీ తరపున అంతే స్ట్రాంగ్గా వాయిస్ ఉండేది. కొంతమంది ఫైర్ బ్రాండ్స్ లాంటి నేతలు, ఒక ఏదైతే బోరుగడ్డ అనిల్ కానీ, ఒక రోజా కానీ, అదేవిధంగా ఒక కొడాలి, ఆ తర్వాత వంశీ లాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి, చాలామంది ఉన్నారు, ఒక ద్వారంపూడి కానీ. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు ఇక ఆ పార్టీని పట్టుకునే వాళ్ళు ఎవరో లేకుండా పోయారు. దట్టు టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. దానికంటే ప్రశాంత్ కిషోర్ టీం వీళ్ళకి కొన్ని నేర్పించింది. ఒక గోబెల్స్ ప్రచారం ఎలా చేయొచ్చు, సోషల్ మీడియాని పార్టీ కోసం ఎలా వాడుకోవచ్చు, ఎంత వికృతంగా ఏదైతే అబద్ధాన్ని అదేవిధంగా నిజంగా జనంలోకి తీసుకెళ్ళొచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ అంటే వీళ్ళకి నేర్పించింది. దాన్ని చాలా జగన్మోహన్ రెడ్డి ఏమి నేర్చుకోపోయినా 5 ఏళ్లలో జన సమస్యల గురించి తెలుసుకోకపోయినా, నేను ఉన్నాను నేను విన్నానని డ్రామా డైలాగులు చెప్పినా, బట్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీంని మాత్రం మక్కీ ఫాలో అయ్యారు. ఆయన ప్రశాంత్ కిషోర్ ఒక స్టేజ్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి నేర్పించారు. ఆ నేర్పించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆయన కానీ ఆయన టీం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెంచి పోషించారు. ఆ వికృత క్రీడని పెంచి పోషించారు. దానిలో భాగంగానే తమ నోరేసుకొని పడిపోయేవాళ్ళు ఒక రోజా కానీ, ఒక ఏదైతే మనం చెప్పుకుంటున్న ద్వారంపూడి కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ. ఇక వీళ్ళు ఎలా ఉండేదంటే వీళ్ళలో చాలామంది టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్సే, కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత గంగ చంద్రముగ్గా మారినట్టు మారిపోయారు వీళ్ళంతా. సినిమాలో వాడు చెప్తూ ఉంటాడు, హీరో ప్రభు చెప్తూ ఉంటారు, గంగ చంద్రముగ్గా మారినట్టు వీళ్ళు కూడా మారిపోయారు అనమాట. అదే వాళ్ళ నోటికి గట్టు తెగిన గోదావరికి పెద్ద తేడా ఉండేది కాదు, అంత అసహ్యకరమైన లాంగ్వేజ్. వీళ్ళని ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పరంగా కొంతమంది సైకోలను తయారు చేశారు. కొంతమంది కాదు, మెజారిటీ సైకోలను తయారు చేసేవాళ్ళు. ఎంత దారుణమైన ఒక పైశాచిక ఆనందంతో, అది కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద డాక్టర్సే చెప్పాలి, ఇది ఒక ఎస్పెషల్లీ సైకాలజీ స్పెషలిస్టులు చెప్పాలి, ఇది ఒక మానసిక రోగం. ఇది సోషల్ మీడియాలో ఒక హద్దు దాటి ఒక ఇంట్లో ఎదురింట్లో ఉన్న మహిళలను, తోటి మహిళలను అవమానించే విధంగా, వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు మహిళలు పిల్లలు, అవమానించే విధంగా పోస్టులు పెడతాం, వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం అనేది ఒక మానసిక రోగం. అది వికృతానందం అంటారు దాన్ని. శాడిస్ట్, సైకో, వీళ్ళంతా సోషల్ మీడియా సైకోలని పిలుస్తూ ఉంటారు, కానీ అది చాలా చిన్న పదాలు. అలాంటి పదాలు కూడా సిగ్గుపడతాయి వీళ్ళ గురించి చెప్పాలంటే. అంత వికృత క్రీడను నడిపించేవాళ్ళు సోషల్ మీడియా వేదికగా. ఒక స్టేజ్ దాటి పొలిటీషియన్స్గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణో, లోకేష్ మీదో విమర్శలు చేయొచ్చు వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే. వీళ్ళు ఆ హద్దులు దాటి వాళ్ళ ఫ్యామిలీని కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ పాప 6 ఏళ్ళు, ఆ పాపని బోరుగడ్డ అనిల్ మాట్లాడిన విధానం చూస్తే జన్మలో వాడిని క్షమించరు మనుషులు, పశువుల కన్నా హీనం వాడి బతుకనేది. అక్కడి నుంచి మనం చూస్తే బోరుగడ్డ అనిల్ అనేవాడు పోలిస్తే ఇక వర్ర లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అతను పెట్టిన పోస్టులు అసలు ఇక నభూతో నా భవిష్యత్తు. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి సైకోలు ఎంతోమంది ఉన్నారు. కొండారెడ్డి ఈరోజు డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు ఆయన పోలీసులకు, బెంగళూరు నుంచి పట్టుకుని వచ్చారు ఆయన. ఎస్పెషల్లీ లేటెస్ట్గా చూస్తే మనం అరెస్ట్ అయిన విజయభాస్కర్ రెడ్డి, ఇతను ఇప్పటిదాకా లండన్లో దాంకున్నాడు, ఇక్కడ రాకుండా. అతని తండ్రి చనిపోవడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఆయన మీద కేసు ఉంది, పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పెట్టిన పోస్టుల గురించి మనం మాట్లాడడానికి, అతను ఏం పోస్టులు పెట్టారు చెప్పడానికి కూడా నాకు చేత కావట్లేదు, ఆ నోరు రావట్లేదు అతను పెట్టిన పోస్టుల గురించి మాట్లాడాలంటే. అంత దారుణంగా ఒక మానసిక ఆనందం పొందేవాడు ఇలాంటి పోస్టులు పెట్టి. ఇక చాలా వీళ్ళందరికంటే దావుద్ ఇబ్రహీంలో, ఎలాంటి టెర్రరిస్టులో ఇలాంటి వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఈ పోస్టులు అన్నీ చూసిన తర్వాత చాలా బెటర్ అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు చాలా ఇంటెన్స్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి దారుణాలు వైఎస్ఆర్సీపీలోనే జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్గా కొండారెడ్డి అరెస్ట్ అయ్యారు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దట్ ఈస్ ద స్కూల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, దట్ ఈస్ ద స్కూల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు. మన కర్మగాలు ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండుంటే ఇలాంటి వాళ్ళు మన ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మన ఇంటికొకరు ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడైతే వీధికొకరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యి ఉంటే పూర్తి స్థాయిలో మన ఇంటి పక్కన కూడా ఒకడు ఉండేవాడు, మన ఇంట్లో కూడా ఒకడు ఉండేవాడు అని అనుకున్న ఆశ్చర్యం లేదు. అదే ఇక్కడ టీడీపీ
టీడీపీని చూద్దాం మనం. ఇది ఎవరి తప్పు అనేది తర్వాత డిసైడ్ చేద్దాం. టీడీపీని చూద్దాం. టీడీపీలో మనం ఆల్రెడీ టైటిల్లో పెట్టినట్టు ఒక చంద్రయ్య మనం చూసాం. మాచర్లలో వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి తన ఎన్టీఆర్ విగ్రహం తన ఇంట్లో పెట్టుకున్నందుకు అతన్ని వద్దంటే అతని మీదకి వెళ్తే అతను పేకి మీద కత్తి పెట్టారు. అతనికి పెడితే నువ్వు జై జగన్ అని చెప్పేసి అంటే అతను జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ కూడా పేకి మీద కత్తి పెట్టినా కూడా ఆయన జై తెలుగుదేశం అన్నాడు. ఆ పేకను కోసారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పాడి మోసారు. అంటే ఒక పార్టీ కోసం ఒక సాలిడ్గా ఆనెస్ట్గా నిలబడే కార్యకర్త ఎవరు అంటే ఒక చంద్రయ్య. అలాంటి వాళ్ళు ఒక్కరు చూపించాలి వైసీపీలో. జగన్మోహన్ రెడ్డి కోసం పెక్ కోసుకోమంటే ఎవరు కోసుకుంటారు? ఇలాంటి సైకోలు ఇవాళ ఒక్క భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే మిగతా సైకోలు అందరి నోరులు కూడా మూతపడ్డాయి, సైలెంట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంజిరెడ్డిని చూద్దాం మనం. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చాయి. అక్కడ పొంగనూరులో లోకల్గా ఒక ఊరు అయింది. అక్కడ నామినేషన్ కూడా వేయనీయకపోతే పెద్దిరెడ్డి అనుచరులు ఆయన మీదకి వచ్చారు దాడి చేయడానికి. ఆయన ఏజ్ అప్పటికే 80 years ఉన్నాయి. ఎక్కడ ఏ మాత్రం వాళ్ళకి భయపడకుండా తొడగొట్టాడు, మీసాలు మెలేశారు ఆయన. అందుకే ఆయన లోకేష్ కూడా చాలా ముద్దుగా అంజిరెడ్డి తాత అని పిలిపించుకొని గౌరవించారు. మహానాడు వేదిక మీద ఎక్కించారు. ఆయనకి ఆర్థిక సాయం కూడా చేశారు ఆయన ఫ్యామిలీకి. సో ఆ ఏజ్లో అంటే ఆయన చెప్పాడు కూడా, చిన్నప్పటి నుంచి నేను టీడీపీ జెండాతోనే పెరిగాను, సో టీడీపీ జెండాతోనే నా లైఫ్ అంతా ఉంది, అందుకే ఈరోజు నామినేషన్ కూడా వేయడానికి అడ్డొస్తుంటే రండ్రా తేల్చుకుందాం అని అన్నాడు. ఒక్క నిమిషం ఆయన ఎవరో అక్కడ లోకల్గా పోలీసులు ఆపకపోయింటే అతను కూడా చంపేసి ఉండేవాళ్ళే. ఆ ఏజ్లో కూడా, అంత ఏజ్లో 80 years ఆఫ్ ఏజ్లో కూడా అతను ఆ స్థాయిలో పౌరుషం చూపించాడు. అది కదా నిజమైన కార్యకర్తలు అంటే పార్టీకి. అలాంటి వాళ్ళని కదా జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకోవాల్సింది. దిస్ ఈజ్ ద స్కూల్ ఆఫ్ టీడీపీ, దిస్ ఈజ్ ద పాలిటిక్స్ ఆఫ్ టీడీపీ. అదే జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా. ఒక ఎక్స్పర్ట్కి ఒక ఎక్స్పీరియన్స్ లేని అతనికి ఒక తేడా ఏంటంటే అదే. ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సమాజం మీదకి వదిలితే ఈరోజు అలాంటి వాళ్ళ వల్ల సమాజం కూడా రూయిన్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అందుకే మొన్నటి వరకు బీహార్తో పోల్చేవాళ్ళు. ఇంకా ఈరోజు బీహార్ చాలా బాగుంది. బీహార్ కన్నా ఘోరంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఘోరంగానే ఉంది 5 ఏళ్ల పాటు. ఇలాంటి వాళ్ళు వైసీపీలోనే ఎందుకుంటారు అంటే అది అధినేత తప్పే. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే అందరూ కూడా సమాజం ఎవరిని నిందిస్తుంది? ఫస్ట్ నాన్నే, తర్వాత అమ్మని నిందిస్తుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద నాన్న కాబట్టి. మరి పార్టీకి పెద్ద జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సైకోలందరినీ డబ్బులు ఇచ్చి మరీ పెంచి పోషించి వాళ్ళని జనం మీదలకి శాడిస్టులుగా వదిలేరు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా రూపంలోనో లేకపోతే పార్టీ నేతల రూపంలోనో. దానికి రెప్లికా ఈరోజు కనిపిస్తూ ఉంది అతనికి. ఆ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా కనిపిస్తూనే ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పట్లో అతను కోలుకోలేడు ఈ దెబ్బల నుంచి కానీ, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ. అదే టీడీపీలోకి వస్తే ఎలాంటి నేతలు ఉన్నారు టీడీపీ కోసం, ఎలాంటి కార్యకర్తలు ఉన్నారు, ఎలాంటి అంత ఏజ్లో కూడా సాలిడ్గా ఎలా నిలబడ్డారు అనడానికి వీళ్ళే ఉదాహరణ. అందుకే ఒక పార్టీ ఎలా ఉండాలి అనడానికి టీడీపీ, ఎలా ఉండకూడదు అనడానికి వైసీపీ ఒక ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు.